నమస్కారం. నా ఊరు నా వార్తకు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ఒక 420 అంటూ విరుచుపడ్డారు. రాజాం శంకారాంలో ప్రసంగించిన లోకేష్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటూ జగన్కు సజ్జల చెత్త సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ చూస్తోందని లోకేష్ ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యమాల పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, ఎన్ని కేసులు పెట్టినా భయపడిన కార్యకర్తలకు నా వందనం అన్నారు. జగన్ ఒక 420, ఇది నేను చెప్తాం కాదు, ఆయన అఫిడవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు 28 420 కేసులు. ఆయన పక్కన ఒక సలహాదారుడు 840, 840. ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికే జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు అసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థం అలా, ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది, వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికే 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 1 ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు. ఆ రోజే చెప్పే అధికారులకి, ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడు ఏమైంది? ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని, ఒక డిఎస్పీ గారిని, సిఐల్ని, ఎస్ఐల్ని ఏకంగా సస్పెండ్ చేసింది. రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది, వాళ్ళందరూ జైలుకి వెళ్లే పరిస్థితి కూడా రాబోతుంది. మళ్ళీ అధికారులు చెప్తున్నా, ఎందుకబ్బా నా రెడ్డి బుక్ లో ఎక్కాలనుకుంటారు, ఎందుకు నా ఎర్ర బుక్ లో ఎక్కాలనుకుంటారు మీరు? నేనేం చెప్పా? చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా. నెల్లూరును వీడి వస్తుంటే 15 సంవత్సరాలుగున్న నియోజకవర్గాన్ని వదిలి వస్తున్న చిన్న బాధ కలిగిందని, పల్నాడు ప్రజలు స్వాగతించిన తీరు చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారన్నారు అనిల్ కుమార్. తను ఫైర్ బ్రాండ్ అంటారు కానీ తనకు కూడా జీవితంలో తెలియని బాధలు ఎన్నో ఉన్నాయన్నారు. జగనన్నతో 2009 నుంచి ప్రయాణిస్తున్నానని, జగననే తనకు కొండంత అండగా ఉన్నాడన్నారు. జగనన్న నరసరావుపేట వెళ్లాలంటే మరో మాట లేకుండా టైగర్ కా హుక్కుమని వచ్చేసన్నారు. జగన్ ఆదేశిస్తే రాష్ట్రంలో ఓడిపోయే సీటు అనుకున్న ప్రాంతానికైనా పోతానన్నారు. జగనన్న తను ఎమ్మెల్యే చేశాడు, మంత్రిని చేశాడు, ఎంపీ కూడా చేస్తున్నాడన్నారు. కొందరు ముక్కుసూటిగా నేరుగా ఉంటావు, ఇక్కడ సెట్ కావన్నారు. నాకు సెట్ అయ్యే ప్రాంతానికే జగనన్న పంపించాడన్నారు. పల్నాడు ప్రజలు తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని నమ్మి వచ్చాని, దీవిస్తారో లేదో మీ చేతుల్లో ఉందని అన్నారు. నా జీవితంలో తెలియని బాధలు ఉన్నాయి, తెలియని కష్టాలు ఉన్నాయి. నేను రాజకీయాలకు వచ్చేటప్పటికి నాకు తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క చెల్లి చెల్లెలు ఎవరు లేరు, నేను ఒంటరే. కానీ నెల్లూరు జిల్లాలో కొంతమంది అన్నారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే వాళ్ళకి గౌరవం ఉండదు, మర్యాద ఉండదని చాలా మంది చెప్పారు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, ఆ భగవంతుడు సాక్షిగా కూడా చెప్తా ఉన్నా, కోటప్ప కొండకి ఈ రోజు దండం పెట్టుకుని శివుడి సాక్షిగా చెప్తా ఉన్నా, నేను దాదాపు 2009 నుంచి జగనన్నతో ప్రయాణం చేస్తా ఉన్నా. దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క గంట నేను జగనన్నతో ఎందుకు ఉన్నానో అనిపించిన క్షణం ఈ రోజు ఈ 15 సంవత్సరాల్లో లేదు అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నాకు ఎవరు లేకపోయినా కొండంత అండగా, ఆ దైవంలాగా నెల్లూరు జిల్లాలో నన్ను ఎంతమంది నేను ఢీకుంటున్నా, నేను మూర్ఖంగా పోతున్నా, ఎన్ని చేసినా నా వెనకాల కొండగా నిలబడి నన్ను పైకి తీసుకొచ్చి నా చెయ్యి పట్టుకొని 2 సార్లు ఎమ్మెల్యేలను మంత్రిని చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
అట్లాంటి వ్యక్తి నేను ఈరోజు పల్నాడులో ఈరోజు మీ అందరూ కూడా నన్ను ఆప్యాయంగా ఈరోజు నన్ను స్వాగతించారు అంటే అది అనిల్ కుమార్ యాదవ్ గొప్పతనం కాదు, మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి నాకు ఒక స్థాయి ఇచ్చిన నాయకుడి గొప్పతనం. అలాంటి నాయకుడు నన్ను పిలిచి నువ్వు నరసరావుపేట పో అంటే పోకుండా ఎలా ఉంటా, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పోతా. 2 నిమిషాలైతే బతిలాడుకుంటా, లేదు పోవాలి అంటే రైట్ హుకుం, టైగర్ కా హుకుం. పోతమే నరసరావుపేట కాదు, నేను ఆలోచన చేయకముందు అందరూ చెప్పారు నరసరావుపేట ఖచ్చితంగా గెలిచే సీట్ అప్ప, నువ్వు హ్యాపీగా పోవాలి. ఎందుకంటే అద్భుతమైన 7 మంది శాసనసభ్యులు, 6 మంది శాసనసభ్యులు ఇన్ఛార్జ్ ఉన్నారు, డోకా లేదు నాకు. అందరూ కూడా పల్నాడు పులులే, నాకేమీ డోకా లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, అన్న ఆదేశిస్తే నరసరావుపేటే కాదు, ఒకవేళ ఈ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఓడిపోతుందిరా ఈ సీటు, అక్కడికి పొమ్మన్నా పోతాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గెలిచే సీటుకే కాదు, తల తగాలన్నా కూడా అన్న కోసం తల ముందు పెడతా, అంతే తప్ప వెనక అడుగు వేయను. ఈ జీవితం, ఈ రాజకీయ జీవితం పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం ఎంత దూరం అయినా చాలా సార్లు చెప్పా, చాలా ప్రెస్ మీట్ లో చెప్పా, వేదికల మీద చెప్పా, అన్న ఎక్కడికి చెప్తే పోతాను రాని. చాలా మంది నవ్వుకున్నారు, ఇది అక్కడికి పోతాడని. సమయం వచ్చినప్పుడు నిలబడి చూపిస్తాడు అనిల్ కుమార్ యాదవ్ అని. ఇందాక చెప్పా మా అంబర్ రాంబాబునికి, మీరు అందరూ పోయి అన్న దగ్గరికి వెళ్ళి అనిల్ పంపి అని చెప్పి నా మంత్రి పెరుక్కున్నారు కదా మీరు అని. నా మరోవైపు జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాజధాని మరో 2 ఏళ్లు కావాలని అడగడంపై మండిపడ్డారు. మరి ఇన్నాళ్లు ఏం చేశారంటూ షర్మిల ధ్వజమెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా అని నిలదీశారు. చేతకాకపోవడంతో ఉమ్మడి రాజధాని అడుగుతున్నారని ప్రశ్నించారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీలు ఒక్కటేనా అమలు చేశారా అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేవన్నారు. పోలవరం పూర్తిగా లేదు, జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టుకు దిక్కు లేదని మండిపడ్డారు. కొత్త పరిశ్రమలు లేవు, ఉంటాయో తెలియదు, 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశారని విమర్శించారు. అభివృద్ధి చూపలేదు, ప్రధాని మోదీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. విభజన హామీలపై ఏనాడు నోరు విప్పలేదన్నారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్, 3 రాజధానుల పేరుతో జగన్ నాడింది 3 ముక్కలాట అన్నారు. పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతలు వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప రాజధాని రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని షర్మిల మండిపడ్డారు. రాజకీయ కక్షలు సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఉంటాయనుకుంటాం. కానీ ఎన్నికల సమయం అయిపోయిన తర్వాత కూడా రాజకీయ కక్ష సాధింపులు సాగిస్తున్నారు నాయకులు ఆ గ్రామం పైన. ఆ కక్ష సాధింపులతోనే ఆ గ్రామం స్వపరిపాలిత ప్రాంతంగా మారింది. గ్రామస్తులే ఆ గ్రామానికి పాలకులు. ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో అన్ని తామై సొంత నిధులతోనే గ్రామ అభివృద్ధిని కొనసాగిస్తున్నారు ఆ పల్లెవాసులు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ, ఎందుకు అలా తయారైందో ఒకసారి చూద్దామండి. సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే ఈ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గ్రామాన్ని మున్సిపాలిటీలో చేరుస్తున్నామన్న నేతలు గ్రామంపై కక్షపూర్తంగా వ్యవహరిస్తూ అటు మున్సిపాలిటీకి ఇటు పంచాయతీకి కాకుండా మధ్యలో వదిలేశారు. అంతేకాదు గ్రామస్తుల ఓట్లను సైతం చిన్నాభిన్నం చేశారు. పోలింగ్ బూత్ అన్నది లేకుండా చేయాలని ఆ గ్రామస్తుల ఓట్లను కావలి మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో కలిపివేశారు. నా పేరు కొంపల్లి వెంకటేశ్వర్లు, చౌదరిపాలెం. మా గ్రామాన్ని కావలి మున్సిపాలిటీలో కలిపాము అని చెప్పి మాకైతే ఎటువంటి నోటీసు రాలే మొట్టమొదట్లో. తర్వాత మేము ఇట్లనే అడిగాము, ఏం సార్ మున్సిపాలిటీలో కలిపామంటున్నారు, అది మాకు రాలేదు. మేము తర్వాత 12వ నెల 23వ తారీఖు ఎస్కార్ట్ తోటి అందరూ వచ్చారు. వచ్చి సంతకాల సేకరణ చేశారు. ఎట్లా కావాలని ఎంతమంది, వ్యతిరేకంగా వద్దని ఎంతమంది అనేది. అప్పుడు బాగా పనుల టైం, అందరూ కూడా పొలాలు పోయి ఉన్నారు.
మేము పొలాలను పోయి వాళ్ళని తీసుకొని వచ్చి నీకు ఎందుకు చెప్పేసరికి అప్పటికే దాదాపు ఒక 150 మంది 200 మంది దాకా లోపలికి వెళ్ళి సంతకాలు పెట్టారు. వ్యతిరేకంగా ఎంతమంది, కావాలని ఎంతమందో మాకు చెప్పమన్నా ఆమె నీకు అంత అవసరమా, నేను చెప్పను అని చెప్పి కారు పని అంది వెళ్ళిపోయారు. తర్వాత నేను 15 రోజులకి అదే సమాచార హక్కు చట్టం కింద మాకు తెలియజేయాలని చెప్పి మేము నోటీస్ ఇచ్చాం. అప్పటికి ఏది అక్కడ సంతకాల సేకరణ చేసిన వాటిల్లో 157 మంది వద్దని 17 మందో కావాలని సంతకాలు చేశారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. తర్వాత మేము మున్సిపాలిటీకి కానీ తర్వాత దేనికైనా సరే మాకు వద్దని చెప్పి మేము అక్కడ రాజధానిలో ఉండేటటువంటి ఈ పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆఫీసర్లందరికీ, ఇటు కలెక్టర్ గారికి, అటు ఇక్కడ కావలిలో ఉండేటటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత పంచాయతీ వీళ్ళందరికీ పంపించాము అర్జీలు మాకు వద్దని చెప్పి. దాని తర్వాత మేము ఈ మా వార్డుల్ని అంటే మా ఓటర్లని చాలా వార్డులు కలిపారని చెప్పి అని అన్నారు. మొట్టమొదటి తీస్తే 16వ వార్డులో 615 ఓట్లు ఉన్నాయి. 2 నెలల తర్వాత మళ్ళీ తీస్తే 6 వార్డుల్లో అక్కడ ఒక 40, అక్కడ ఒక 80, అక్కడ ఒక 50 ఇట్లా చేర్చుంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి అదే మాకు వద్దని చెప్పి ఎంతమందో కావాలని చెప్పి ఎంతమందో ఈ సర్టిఫికేట్ తోటి మేము హైకోర్టుకి వేయటం జరిగింది. అక్కడి నుంచి ఇది వాయిదాలు పడుతూనే వస్తుంది కానీ దీన్ని ఎంతవరకు ఎటు తేల్చలేదు. కానీ మేమందరం మా గ్రామస్తులందరం ఒకటే మాటగా మోకముడిగా మాకు మున్సిపాలిటీ వద్దు, సౌదరపాలెన్ని పంచాయతీలోనే ఉంచాలి. ఎందుకంటే మాది వ్యవసాయక దేశము, పాడి పరిశ్రమ దేశం. పశువులను ఏమన్నా నీకు కింద కోస్తాల బట్టల్లో కట్టేసుకోవాలన్నా, టెంపరీగా ఏదైనా వేసుకోవాలన్నా వాళ్ళ అనుమతి కావాలి. తర్వాత ధాన్యం ఏదైనా పండించినటువంటి అవి కూడా నీకు ఎందుకు ఏదైనా గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవాలన్నా వాళ్ళ అనుమతి కావాలి. మాకు ఇక్కడి నుంచి మున్సిపాలిటీ ఆఫీసు ఆర్టీసీ బస్ స్టాండ్ కాడికి 10 కిలోమీటర్లు, అక్కడి నుంచి 1 కిలోమీటర్ మున్సిపాలిటీ ఆఫీసు. వాళ్ళ దగ్గరికి పోయి ఆ కమిషన్ని వీళ్ళందరినీ బతిలాడుకొని మేము నీకెందుకు వాళ్ళ చేత సలహా లేకపోతే ఏదో ఆర్డరు ఇదన్నీ తెచ్చుకొని మేము ఇది చేయాలంటే అది మా వల్ల అయ్యేది కాదు, మా వద్దు. అటు మున్సిపాలిటీకి ఇటు పంచాయతీకి కాకుండా చేస్తూ ఆ గ్రామంపై చూపిన వివక్షతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు నేతలను అధికారులను నిలదీశారు. దీంతో పంచాయతీగానే ఉంచాలా, మున్సిపాలిటీలో విలీనం చేయాలన్న దానిపై గ్రామంలో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్లో 8 ఓట్లు తప్ప మిగతా ఓట్లని పంచాయతీగానే ఉంచాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పంచాయతీకి ఉంచేందుకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఇక చేసేదేమి లేక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు చౌదరిపాలెం గ్రామస్తులు. కావలి మున్సిపాలిటీలో విలీనం చేయాలనుకున్న గ్రామాల్లో 6 గ్రామాలు ఉన్నప్పటికీ 5 ఆయా గ్రామస్తుల అభిప్రాయం మేరకు పంచాయతీగానే కొనసాగిస్తున్నప్పటికీ తమ గ్రామాన్ని మాత్రం అధోగతి పాలు చేయడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటి నుంచి న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్న కోపంతో అధికారులు పాలకులు ఆ గ్రామాన్ని వెలివేశారనే చెప్పొచ్చు. దీంతో చౌదరిపాలెం గ్రామం మాత్రమే ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేనట్టుగా మారి స్వపరిపాలిత ప్రాంతంగా తయారైంది. చౌదరిపాలెం గ్రామం అనేది కావలి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని హైవేకి కూడా సంబంధం లేదు. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామం, అది మెట్ట పైర్ల మీద ఆధారపడ్డ గ్రామం. మా ఆదాయాలు కూడా అంతంత మాత్రం ఉంటాయి. దీన్ని తీసుకెళ్లి మున్సిపాలిటీలో కలిపి మా ఊరు ముఖ్యంగా పొగాకు పంట మీద ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి కొష్టాలు, బేరన్లు ఇవన్నీ ఉంటాయి. వీటికి ఏంటంటే మున్సిపాలిటీలో కలిపిన దానివల్ల మాకు ట్యాక్సులు, ఈ ఇబ్బందులు, చిన్న గోడ కట్టుకోవాలన్నా పర్మిషన్లు, వర్షం కట్టుకోవాలన్నా పర్మిషన్లు, ఇట్లా చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. అందుకని మేము మొదటి నుంచి కూడా పంచాయతీలో ఉండాలనే కోరుకుంటున్నాం. వీళ్ళు తీసుకెళ్ళి మున్సిపాలిటీలో కలిపి మమ్మల్ని అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా ప్రభుత్వాలు మా ఊరికి మంచినీటి సౌకర్యం కానీ సాగునీరు సౌకర్యం కానీ ఏవి సక్రమంగా చేయలే. మేమేదో పోరాటాలు చేసి ఎంతో కొంత సాధించుకున్నాయి కానీ ఎవరు వచ్చి స్వచ్ఛందంగా ఏ ప్రభుత్వం చేసింది లేదు. ఈ మున్సిపాలిటీలో ఉండటం వల్ల ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు వ్యవసాయ భూములకి రైతు భరోసా ఇవ్వరు మున్సిపాలిటీలో ఉంటూ. రెండవది వ్యవసాయ కూలీలకి పనికి ఆహార పథకాలు పోతాయి. మూడవది కొంచెం ఇళ్ళు పెద్దగా ఉన్నాయని చెప్పి ట్యాక్సులు ఎక్కువ ఉంటున్నాయని, విస్తీర్ణం ఎక్కువ ఉందని పెన్షన్లు ఇవ్వట్లేదు. పెన్షన్లు చాలా రద్దు చేశారు.
ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి మాకు. మేము పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నవాళ్ళం కాబట్టి మాకు ఇలాంటివన్నీ కూడా లేకుండా చేస్తున్నారు. తర్వాత ఊళ్ళో మంచినీటి సమస్యని గ్రామస్తులే పరిష్కరించుకొని ఇంటికి 100 రూపాయలు వసూలు చేసి దాని బాగోగులు చూసుకుంటూ మోటార్లు రిపేర్ వచ్చినా మేమే చేసుకుంటూ ఆ నీళ్లు కూడా ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఊళ్ళో మళ్ళీ ఇప్పుడు చందా వేసుకొని 5-6 లక్షలు పెట్టి చెరువులో ఒక ఫిల్టర్ బెడ్ మా సొంతంగా చందాలు వేసుకొని చేసుకుంటున్నాం. ఇలాంటివన్నీ కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లా. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం అసలు మా వైపే చూడట్లేదు. ఎలక్షన్లు అప్పుడు వస్తున్నారు, తర్వాత మళ్ళీ కనపడట్లా. అందుకని మాకు ఈ మున్సిపాలిటీ అనేది వద్దు, పంచాయతీ కిందే ఉండాలని కోరుకుంటున్నాము. రెండవది, మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఓడించాలనేది మా గ్రామస్తుల నిర్ణయం. నాటి నుంచి చౌదరిపాలెం గ్రామానికి ఏది కావాలన్నా ఆ గ్రామస్తులే చందాల రూపంలో వేసుకుని అభివృద్ధి పనులు చేసుకోవడం ప్రారంభించారు. తాగు సాగునీటి సమస్యలకు సైతం సొంతంగా బోర్లు వేసుకుని ఆ బోర్ల ద్వారా ట్యాంకులు నింపుకుని గ్రామంలోకి నీరు విడుదల చేస్తున్నారు. ఇక్కడికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా అడుగు పెట్టకపోవడంతో మున్సిపాలిటీ చేయవలసిన పనులు కూడా ఈ గ్రామస్తులే చేసుకుంటున్నారు. విద్యుత్ శాఖ వీధి దీపాలకు కూడా వీరి నుంచి ప్రత్యేకంగా బిల్లులు వసూలు చేయడం విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ గ్రామస్తులే పాలకులు, అధికారులు, సిబ్బంది అన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు. ఏది ఏమైనప్పటికీ తాము మాత్రం పంచాయతీలు కొనసాగించాలన్న నినాదాన్ని వీడే ప్రసక్తే లేదంటున్న చౌదరిపాలెం గ్రామస్తులు తమను ముప్పు తిప్పలు పెట్టిన ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓటమి పాలు చేయడం తథ్యమంటూ హెచ్చరిస్తున్నారు. నా పేరు గోరంట్ల రాంబాబు. మమ్మల్ని మా ఊరితో సహా 6-7 ఊర్లని మున్సిపాలిటీలో కలిపారు. ఒకటి రుద్రకోట, ఒకటి చెంచుకానిపాలెం, మా చౌదరిపాలెం, 5-6 ఊర్లు కలిపారు. 5-6 ఊర్లలో 4-5 ఊర్లు మినహాయించి మా ఒక్కదాన్నే కావలి మండలంలో మున్సిపాలిటీలో మా పంచాయతీని తీసుకుని మున్సిపాలిటీలో విలీనం చేశారు. పంచాయతీ టీడీపీ కవిత్వం చేసుకునే కాంక్షతోటి ఈ మా పంచాయతీ లేకుండా మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇవన్నీ మాకు ఇష్టపూర్వకంగా లేక మేము పంచాయతీగానే కొనసాగాలని చెప్పి మేము హైకోర్టుకి వెళ్ళాం. 2019లో స్పెషల్ ఆఫీసర్, మండల స్పెషల్ ఆఫీసర్ వచ్చి మీకు మున్సిపాలిటీలో చేర్చడం అయింది, మీకు మున్సిపాలిటీలో చేరతారా పంచాయతీగా చేరతారా అని ఓటింగ్ పద్ధతి పెట్టారు. ఆ ఓటింగ్ పద్ధతిలో 18 ఓట్లేమో మున్సిపాలిటీ కావాలని చేస్తున్నారు. 159 ఓటింగ్ ఏమో పంచాయతీగానే మేము కొనసాగుతాం అని మేము తెలియజేయడం జరిగింది. దాని మీద మేము కోర్టుకి వెళ్తున్నాం, కోర్టులో జరుగుతూ ఉంది. అప్పుడు ఆలంబించి మా గ్రామానికి ప్రభుత్వం తరపున కానీ ప్రభుత్వం తరపున ఒక్క నయా పైసా పని చేయాల. వీధి బల్బులు కానీ మా మంచినీటి పథకం అంటే 2019-18లో మాకు రైల్వే ట్రాక్ దగ్గర నుంచి 2 బోర్లు వేసి ఆ నుంచి వాటర్ నడుపుతున్నారు. వాటికి ఎటువంటి నిర్వహణ ఖర్చు మాదే. మా ఊరే సందాలు వేసుకొని ఏమైనా నిర్వహణ ఖర్చు మేమే భరాయిస్తున్నాం. ఇప్పటి వరకు మున్సిపాలిటీ అని ప్రకటించినంత చెప్పిన దగ్గర నుంచి మా ఊరికి చింతకంత పని చేయలే. ఇప్పుడు కొత్తగా ఆడ నుంచి మోటార్లు రిపేర్ అయ్యి పైప్ లైన్లు చెడిపోతున్నాయి అని చెప్పి మా ఊర్లోనే కాల్షియం దాంట్లో ఎక్కువగా ఉంది. ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకునే పాయింట్ లాగా ఒక బావి ఒకటి కట్టుకున్నాం. అది ఊరందరూ సందాలు ఇచ్చి సందాలతోటే కట్టుకుంటున్నాం అని ఎటువంటి పైసా ప్రభుత్వం నుంచి మా ఊరికి రాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థుల ఎంపిక మెరుగ్గా చేస్తున్నట్లు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. తిరుమల శ్రీవారిని ఉదయ దర్శన విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. పొత్తుల కారణంగా టీడీపీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతుందని తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. వస్తా ఉన్నారు అందరూ వచ్చిన టికెట్లు పెద్ద ఆయనకి పెద్ద అప్లికేషన్ చేసి అది అందరూ ముందు టికెట్ రావాలి అలా గెలవాలి అంతా గందరగోళంగా ఉంది. 2 పార్టీలు కూడా గందరగోళం. జగన్ అయితే పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. జగన్ ఫైనలైజ్ చేస్తాడు కదా సీట్లని ప్లేస్లలో కొద్దిగా ఇచ్చేయలేదు. టీడీపీలో కొత్తులు గిత్తులు అవ్వాలి కదా. తిరుమలలో సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నప్పటికీ వసతి దొరకని పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘు తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న రఘు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న రోజులు మంచి జరగాలని ఆ దేవదేవుని కోరుకున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయని, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తక్షణం పెన్షనర్లకు, ఉపాధ్యాయులకు స్పష్టమైన హామీ ఇచ్చి వారిని హక్కును చేర్చుకుంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రెండు 2024 ఎలక్షన్ మరి ఏదైతే శ్రీవారి దయ వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ప్రజల తాలూకు అభీష్టం మేరకు మంచి పరిపాలన అందించేటటువంటి వారు రావాలి. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిపాలకులు సంక్షేమ పథకాలకి పెద్దపీట వేశారు, కానీ మరి ఏదైతే అభివృద్ధికి ఉందో అభివృద్ధి కోణంలో వచ్చి మాత్రం ఆంధ్రప్రదేశ్ కుంటుపడి ఉంది. మరి శ్రీవారి దయ వల్ల అప్పులు కూడా తీరాలని మరి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మరి దానికి అనుగుణంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి అయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచించి ప్రవేశపెట్టిన బడ్జెట్ రానున్న కాలంలో కూడా మంచి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి ఏదైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మరి మిగతా విషయాల్లో చూస్తే మాత్రం చాలా వెనుకబడే ఉంది, చాలా గంతలతో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటి కొంత వ్యతిరేకత అయితే మాత్రం ఈ ప్రభుత్వం సంతరించుకుందని చెప్పి ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేనైతే తెలియజేసుకుంటా ఉన్నాను. మరి దాన్ని సరిచేసుకున్న సందర్భాలు డే 1 నుంచి నేటి వరకు కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్స్ కానీ మరి ఈ ప్రభుత్వానికి దూరంగా ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. మంచి చేస్తానని చెప్పి ఒక భరోసా నేటికైనా ఇవ్వగలిగితే మాత్రం వీరందరూ ప్రభుత్వ పక్షాన్ని ఉండడానికి ఇప్పుడు కూడా. గుంటూరు జిల్లా పొన్నూరు రైల్వే స్టేషన్ రోడ్లో మద్యం విక్రయిస్తున్న వారిని స్పెషల్ సెబ్ పోలీసులు పట్టుకున్నారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి నిందితుల నుంచి 68 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాపట్ల గుంటూరు డిటిఎఫ్ ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి పొన్నూరు మండలంలోని దొబ్బలపూడి గ్రామంలో నందు ఒక ఇర్మియా అనే వ్యక్తి దగ్గర 14 బాటిల్స్ కనుక్కొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి పొన్నూరు టౌన్లోని రైల్వే స్టేషన్ రోడ్లో మరొక అతను అశోక్ అనే వ్యక్తి దగ్గర 54 180 ml మద్యం సీసాలను కనుక్కొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ మొత్తము పల్నాడు జిల్లా పెద్దకూరుపాడు నియోజకవర్గంలోని మల్లాది వద్ద అక్రమ ఇసుక కువారీ వార్తా సేకరణకు వెళ్లిన విలేకరి పరమేశ్వరరావుపై దాడిని జర్నలిస్టులు ఖండించారు. దాడికి నిరసనగా వినుకొండ నియోజకవర్గ జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. విలేకరిపై దాడి చేసిన దుండగులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినుకొండ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచారని వైసీపీ కాకినాడ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ పేర్కొన్నారు. సుమారు 4 లక్షల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదని అన్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో గత ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 6 స్థానాలను వైసీపీ పార్టీ గెలవడం జరిగిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలవడమే లక్ష్యంగా వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు, నాయకుల కృషి చేయాలన్నారు. జరగబోయే ఎన్నికలకి, ఎందుకంటే ఇవాళ వాలంటీర్లు అయితే కానీ, జగనన్న గృహసారులు అయితే కానీ, పార్టీ కార్యకర్తలు అయితే కానీ వీళ్ళందరినీ ముఖ్యంగా ముందు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి పాత నాయకులు అయితే కానీ, కొత్త నాయకులు అయితే కానీ అందరినీ కూడా కలుపుకొని ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో దౌలూరు దొరబాబు గారికి, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను గారు మా ఇద్దరినీ కూడా పెద్దాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కూడా అందరం కూడా సమాయత్తం అవుతాం. అలాగే కార్యకర్తలని కానీ, పెద్దలు కానీ అందరినీ కూడా మమ్మల్ని ఆశీర్వదించి రేపు జరగబోయే ఎన్నికల్లో, ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పడం జరిగింది. నేను 124 సార్లు బటన్ నొక్కాను, మీరు నా కోసం 2 సార్లు బటన్ నొక్కమని.
ఎందుకంటే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎందుకంటే ఇంచుమించు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు. అలాగే అభివృద్ధి సంక్షేమం అనుకుంటే అభివృద్ధి సైడ్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు గతంలో ఎన్నడూ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ వ్యాపారవేత్త అలిమినేని సురేంద్రబాబుకు కన్ఫర్మ్ అయింది చెప్పుకోవడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరికి టికెట్ ఖరారు చేయకుండా మీకొక్కరికి ఎలా ఖరారు చేస్తారన్నారు. నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి కొందరు అంకిత భావంతో పనిచేస్తున్నారు. వారిని కాదని ఆయనకెలా టికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ సంస్థ కాదని స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలకు విలువనిచ్చే పార్టీ అన్నారు. 15 ఏళ్లుగా నియోజకవర్గంలో పోటీ చేయాలని తహతలాడుతున్న సురేంద్రబాబు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉన్నారా అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎస్ఆర్సీ అమిలినేని సురేంద్రబాబుకి టికెట్ ఇస్తారు, మీరందరూ కూడా భూమి పూజ గృహానికి కొత్త ఇల్లు కట్టడానికి భూమి పూజ చేస్తున్నామని చెప్పేసి అందరినీ కూడా 3 రోజులుగా పిలుస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి అందరినీ పిలిచినారు. అందులో భాగంగా ఈరోజు సురేంద్రబాబు తనయుడు ఆయన కుమారుడు ఇక్కడ కళ్యాణదుర్గంకి వచ్చేసి కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ మాకు ఖరారు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్పడం కూడా మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీకు 100 కోట్ల డబ్బులు ఉండొచ్చు, ఆ డబ్బులన్నీ కూడా మీ కార్యకర్తలకో మీ కస్టమర్లకో మీ చెంచాగాలకో పంచుకుంటే బాగుంటుందని చెప్తున్నాము. అదే కానీ తెలుగుదేశం పార్టీని కించపరిచే విధంగా మేము 100 కోట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కళ్యాణంలో టికెట్ కొంటున్నామని చెప్పేసి ప్రచారం చేయించి అందులో భాగంగానే ఈరోజు మీ కుమారుడు టికెట్ మాకు ఖరారు చేసినాడని చెప్పడాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. మీ డబ్బులకు లొంగిపోయే వాళ్ళు కాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చెప్పేసి మీకు ఈ సభాముఖంగా కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎక్కడా కూడా మచ్చలేని చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని అటువంటి 40 సంవత్సరాలుగా ఈ పార్టీని ఏ విధంగా కాపాడుకుంటున్నాడో అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు మీరు 100 కోట్లు ఇచ్చి టికెట్ కొన్నామంటే చంద్రబాబు నాయుడు గారి పైన మీకున్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకోవాలని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చే డబ్బులు చంద్రబాబు నాయుడికి ఏటికి సమానం కాదు, అటువంటి వ్యక్తి కాదు, అటువంటి పార్టీని కాదు. ఇక్కడ కష్టపడితే వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తున్నాం గత 40 సంవత్సరాల నుంచి. కానీ నీ డబ్బులు చూసి నీ దర్బాలం చూసి కూడా ఇక్కడ ఎక్కడా కూడా నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా దాసోహం పడే విధంగా లేరు. పల్నాడు జిల్లా మాచర్లపట్నంలో టీడీపీ జనసేన పార్టీల నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ సీనియర్ నేత యనమల కేశవరెడ్డి తన అనుచరులతో టీడీపీలో చేరారు. టీడీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో కుట్టిస్తూ ఆ వీడియోను చూస్తూ పిన్నెల్లి సోదరులు వికృతానందం పొందుతున్నారని ఎరపతినేని అన్నారు. పిన్నెల్లి సోదరుల అన్నతో రెచ్చిపోతున్న పోలీసును వదిలేది లేదన్నారు. మాచర్లో పిన్నెల్లి సోదరులు ఇంటికి పంపకపోతే భవిష్యత్ అంధకారులకు వెళ్తుందన్నారు జోలకంటి బ్రహ్మారెడ్డి. వరికపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఓటు అడుగుతా అని చెప్పి పిన్నెల మాట మార్చారన్నారు. టీడీపీ సునామీని తట్టుకోవడం పిన్నెల్లి సోదరుల వల్ల కాదన్నారు. వైఎస్ షర్మిల రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతుంటే ఆమెపై వైసీపీ నాయకులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారన్నారు. ఒక బీసీ అభ్యర్థి వచ్చి మీ అందరికీ న్యాయం చేస్తాను అని చెప్పేసి రేపు రాబోతాడు. ఈ నియోజకవర్గంలో నాకన్నా పెద్ద బీసీ లేడు, ఎస్సీ లేడు, ఎస్టీ లేడు, మైనార్టీ లేడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెనకబడిన వర్గాల పట్ల భావోద్వేగం బాధ్యత కలిగి ఉన్నది నేనే. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ నియోజకవర్గంలో అన్ని నేనే అని చెప్పేసి ఈ సమావేశంలో చెప్తా ఉన్నాను. ఈ ప్రజలకు న్యాయం చేసేది కూడా భవిష్యత్తులో నేనే అని చెప్పి చెప్తా ఉన్నాను. మీరు కులాలతోటో మతాలతోటో మరి విడగొట్టాలంటే ఇది సాధ్యం కాదు. ఈరోజు ఈ ఉప్పెన్ అనేది ప్రజల ఆవేశంలో నుంచి వచ్చింది, ప్రజల ఆవేదనలో నుంచి వచ్చింది, ప్రజల ఆక్రోశంలో నుంచి వచ్చింది. కాబట్టి ఈ సునామీని తట్టుకోవటం ఈ పిన్నెల్లి సోదరులకి సాధ్యం కాదు, కొట్టుకొని పోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని ఇష్టారాజ్యంగా సపోర్ట్ చేసిన పోలీసుల గురించి మొట్టమొదటిగా ఆలోచిస్తాం. మాచర్ల నియోజకవర్గంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వెల్లుర్తి ఎస్ఐ ఉన్నాడు, ఇంకా ఆయన పెద్ద హీరోగా చలామణి ఉన్నాడు, చెప్తా చెప్తా
యూనిఫామ్ ఇప్పించి నిన్న ఎస్ఐ ఉద్యోగం నుంచి పోస్టింగ్ చేయించి అదే వెళ్తుంటే పోలీస్ స్టేషన్ లో నీ మీద కేసులు పెట్టి జైలుకి పంపించకపోతే ఇది తెలుగుదేశం పార్టీ కాదు. విస్తారు వెళ్తుంటే ఎస్ఐ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 19 నుంచి ఇప్పటిదాకా ఈ నియోజకవర్గంలో ఎవరైతే పనిచేసి అడ్డగోలుగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇష్టారాజ్యంగా ఇబ్బంది పెట్టారు, హత్యలు చేయించడంలో కీలక పాత్ర పోషించారు, వారందరికీ కూడా భారీ మూల్యం చెల్లిస్తారన్న సంగతి కూడా నేను చెప్తా ఉన్నాను. మాత్ర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత గొప్పవాళ్ళంటే మీకు పాదాభివందన చేసిన మా రుణం తీరదన్న సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మన బీసీ నాయకుడు తోట చంద్రయ్యని నడి బజార్లో గొంతు కోస్తూ జై జగన్ అంటే వదిలిపెడతారంటే మీరు చంపినా పర్లేదు కానీ జై చంద్రబాబు జై తెలుగుదేశం అని చనిపోయిన గొప్ప బీసీ నాయకుడు తోట చంద్రయ్య అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు జిల్లా పొన్నూరులో గత వారం జరిగిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటరమణ మండల సర్వసభ్య సమావేశంలో కోటా శ్రీనివాసరావును ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వేదికపై పిలిచి రాజ్యాంగాన్ని అవమానించారని టీడీపీ నేతలు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఉమారెడ్డి వెంకటరమణంట ఆయన ఎవరో ఏమిటి తెలియదు. అలాంటి వాడిని వేదిక మీద పిలిచి ఆయన చేత చెక్కులు ఇస్తాం. ఇది వైసీపీ వాళ్ళు చేసే దుర్మార్గం కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు. ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇలాంటి దుర్మార్గాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏపీఎం కానీ ఎండిఓ కానీ పార్టీ నాయకుల వైసీపీ నాయకుల లేకపోతే గవర్నమెంట్ అధికారుల మీరు మాకు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆసరా డబ్బులు అనేది ఎవడు వైసీపీ బాబు సొమ్ము కాదు. అధికారంగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంక కింద ఒక్కొక్కరికి 20,000 వేసాడు. రాష్ట్రంలో ఉన్న లేడీస్ మొత్తానికి వీళ్ళు గ్రామానికి 2 గ్రూపులు ఆసరా డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగే స్థాయికి దిగదాలేరు కాబట్టి వైసీపీ వాళ్ళని ఎంతైనా ఖండించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఈ నెల 21న జరిగే బీసీ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్. బీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని పార్టీలు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఏర్పాటు చేసిన బీసీ సంఘం నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు సామకోటి ఆదినారాయణ, నాగభూషణ, పల్లపు జయచంద్ర పాల్గొన్నారు. ఈ నెల 21వ తారీఖు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శిల్ప కళా మందిరంలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి కూడా రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ గారు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా ఈ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన 129 కులాలు ఉన్నటువంటి మా కుల బాంధవులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందే కూడా మేము అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే జరగబోయే 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ ముందే కూడా మేము కూడా అందరూ కూడా ఒక గుడికిని తేవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. కుల సంఘంలో ఉన్నటువంటి ఎవరిని కూడా ఇడిచిపెట్టకుండా అందరినీ కూడా ఆహ్వానించేసి ఈ సమావేశాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసే విధంగా కూడా మేము కూడా పాటుపడతాము. ఈరోజు రాజ్యాంగ అధికారం వైపు అడుగులేస్తున్న తరుణంలో జ్యోతిరావు పూలే గారు మనకు నిర్దేశించారు. ఈరోజు రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం మన రేషియో ప్రకారం చట్టసభల్లో శాసనసభ కానీ శాసన మండలి కానీ పార్లమెంట్ కానీ రాజ్యసభల్లో కానీ మన రేషియో కోసం మన హక్కుల కోసం పోరాడే దశలో ఈ బీసీలందరూ ఐక్యంగా ఉన్నాం, అన్ని కులాలు మేము ఐక్యంగా ఉన్నామని చెప్పేదానికి నిదర్శనంగా ఈ నెల 21 బుధవారం శిల్పారామంలో మనమందరము కలబోతున్నాము. బీసీ సోదరులందరూ ప్రజల్లో తిరిగితే వాళ్ళ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది తెలుసుకుని ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని తిరుగుతున్నారని జనసేన నేత విజయ్ గోపాల్ అన్నారు. యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన త్యాగాలు చేసిందని అన్నారు. వైసీపీని గద్దె దించడానికి పొత్తులు పెట్టుకున్నామన్నారు. జనసేనకు పెరుగుతున్న ఆదరణ చూసి అధికార పార్టీలో గుబులు మొదలైందని, దానికోసమే హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుమతులు ఇవ్వడానికి సాకులు చెప్తున్నారంటున్న విజయ్ గోపాల్తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్.
థ్యాంక్ యూ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ అయితే క్యాన్సిల్ అయింది. కేవలం హెలికాప్టర్ ల్యాండింగ్ ఇష్యూపై ఈ టూర్ అయితే క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు జనసేన నాయకులు. కానీ ప్రతిపక్షాలు మాత్రం కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు విజయ్ గోపాల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ టూర్ అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ ఇష్యూతోనే క్యాన్సిల్ అయిందని జనసేన నేతలు చెప్తున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం కేవలం టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు సర్దుబాటు కాకపోవడం వల్లే కేవలం పవన్ కళ్యాణ్ అలక చెందారని ఈ విషయంపైన టూర్ క్యాన్సిల్ చేసుకున్నారని చెప్తున్నారు. ఏమంటారు మీరు? యాక్చువల్గా టూర్ క్యాన్సిల్ చేసుకోవడానికి అసలు టూర్ పెట్టుకుంది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. అటువంటిది మేము ఈరోజు హెలికాప్టర్ చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కేవలం పర్మిషన్స్ ఏదో వంక సొప్పుతో సాగుతో పర్మిషన్ ఆపినటువంటి ప్రభుత్వం ఏం చెప్పాలో తెలియక ప్రజలు దాన్ని విమర్శిస్తుంటే దాన్ని ఏ విధంగా కవర్ చేసుకోవాలో తెలియక పొత్తుల్లోని మాకు పొత్తులు అంశం అనేది మా అంతర్గత అంశం. పొత్తుల్లో ఒక క్లారిటీ ఉంది, మాకు ఎన్ని సీట్లు లేకపోతే తెలుగుదేశం ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది అన్నది 85% సీట్లు కన్ఫర్మేషన్ ఉంది మాకు. అటువంటి పరిస్థితుల్లో మేము ఏమన్నా ఉంటే అరకొర ఒక 3-4-5 సీట్ల దగ్గర కొంచెం తర్జన జరుగుతుంది. అది కేవలం చర్చలతో ఒక 2-3 రోజుల్లో అది కూడా చర్చలతో క్లియర్ అయ్యే పరిస్థితి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరం వెళ్ళి ఆయన యాత్ర ప్రారంభించుకోవడానికి భీమవరం వెళ్ళి పెద్ద జనసేన పార్టీ నాయకులతోటి అక్కడ స్థానిక నాయకులతోటి మాట్లాడడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే దాన్ని ఏదో సాకుతో అంటే ఇతను తాడేపల్లి నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వాడే ముఖ్యమంత్రి గారు ఆయన అంత ఏ రోజైనా సరే రోడ్డు మార్గాన ఈ 5 సంవత్సరాల్లో రోడ్డు మార్గాన్ని వెళ్తాం కానీ ప్రజల మధ్యలో వెళ్తాం కానీ చేశాడా? ఎప్పుడైనా వచ్చి ఒక 3 కిలోమీటర్లు వెళ్ళినా కానీ అక్కడి నుంచి సభాస్థలానికి 1 కిలోమీటర్ వెళ్ళాలంటే కూడా పరదాలు కట్టుకుని కొన్ని వేల మంది పోలీసులు పెట్టుకుని ప్రజలకు కనిపించకుండా 5 సంవత్సరాలు మొన్నటి వరకు ఎన్నికల శంకారామం ఊహించే వరకు వాళ్ళ కార్యకర్తల మధ్యలోకి వచ్చాడు. కానీ ఎప్పుడైనా ప్రజల మధ్యలోకి వచ్చాడా? 151 సీట్ల మ్యాండేటీతో ఈ ప్రభుత్వాన్ని అప్పచెప్పి ప్రజలు నువ్వు నాయకత్వం వహించవయా అని నమ్మకంతో ఇచ్చితే కనీసం 6 నెలల తర్వాత ముఖం చాటేసిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మళ్ళీ ఎన్నికల శంకరాంకి బయటకు వచ్చాడు. అటువంటి అంటే ఎందుకంటే వాళ్ళ పాలన ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుసు. చెప్పుండి ఉంటారు వాళ్ళ నాయకులు, సార్ మనం కానీ బయటకు వెళ్తే మిమ్మల్ని రాళ్ళు ఇసురుతారు సార్, చెప్పులు ఇసురుతారు సార్, నిరసనలు వస్తాయి సార్, ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేస్తారో, అంగన్వాడీ నిరసన చేస్తారో, విద్యార్థులు నిరసన చేస్తారో, లేకపోతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన రైతులు నిరసన వ్యక్తం చేస్తారో, ఇలాగ అనేక అంశాల మీద మనకి నిరసనలు వ్యక్తం అవుతూ ఉంటాయి. పరిస్థితి బాగోలేదు, మీరు బయట తిరగడానికి వీల్లేదు అని చెప్పబట్టే 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్ళే పరిస్థితి, లేకపోతే హెలికాప్టర్ దిగాక కూడా సభాస్థలానికి పరదాలు కట్టుకుని వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ ఈరోజు మా పొత్తుల అంశం అయితే మాత్రం మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. మిమ్మల్ని గద్దె దించే భాగంగా ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కలిసి వస్తే బీజేపీతో పాటు మిమ్మల్ని గద్దె దించే విధంగా మా పొత్తులు చాలా పకడ్బందీగా జరుగుతూ ఉన్నాయి. సార్ ఇప్పుడు కాకినాడ టౌన్ అలాగే కాకినాడ రూరల్ మీద జనసేన ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాకినాడ నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో జనసేన పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని సీట్లు జనసేన టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? సార్ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు పూర్తిగా ప్రజా వ్యతిరేకత ఉంది సార్. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఏ ఒక్క వర్గం కూడా ఏ ఒక్క సెక్టర్లో పీపుల్ని తీసుకున్నా సరే పూర్తి అసహనంతో ఉన్నారు. ఈరోజు రాజకీయ పార్టీలు ఏం అసహనంలో లేవండి. రాజకీయ పార్టీలు కేవలం ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే దిశగా మేము అడుగులేస్తూ ఉన్నాం. ప్రజల్లో విస్తృతంగా నీ పాలన ఎల్లుండుంటే ఒక మీ పార్టీలో మళ్ళీ అలాంటిది ఇప్పుడు సిట్టింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే నువ్వు ఎంపీలని మారుస్తున్నావు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీ పాలన బాగోలేదు కాబట్టి నీకు నచ్చని ఒక 80 మంది బాగోలేదు, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బాగోలేదని వంకతో నువ్వు మార్చుకుంటున్నావు. ఎమ్మెల్యేలు కూడా గుసగుసలు ఏమాడుకుంటున్నారంటే అసలు మార్చవలసింది మమ్మల్ని కాదు, మన పార్టీ అభ్యర్థులు కాదు, మార్చవలసింది మన పార్టీ అధ్యక్షుడిని పులివెందుల నుంచి మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. వైసీపీ పార్టీ ప్రజామోదం పొందలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేవలం 80 మంది అభ్యర్థులు మార్చారని విజయ్ గోపాల్ చెప్తున్నారు. మరోవైపు 3 కిలోమీటర్లు వెళ్లే దారిలో కూడా హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్నది ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు, ప్రజల మనిషిగానే ఉంటారు కాబట్టి తను త్యాగాలు చేసి
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార పార్టీని గద్దె దించే ప్రయత్నంలో భాగంగానే ఈ టీడీపీతో పొత్తులు కుదుర్చుకున్నామని విజయ్ గోపాల్ చెప్తున్నారు. న్యూస్ 360 కోసం వీడియో జర్నలిస్ట్ హసీన్తో ఉదయ్, కాకినాడ నుంచి. నిజం గెలవాలి పేరుతో అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. పర్యటనలో భాగంగా తన భర్త చంద్రబాబు స్థాపించిన కియా కార్ల కంపెనీ ముందు కాసేపు ఆగి సెల్ఫీలు తీసుకున్నారు నారా భువనేశ్వరి. తిరుపతిలో ప్రోటోకాల్ వ్యవహారం మితిమీరింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఊరి పేరు భైరవకొన చిత్రయూనిట్ వచ్చింది. హీరోయిన్ల కోసం స్టేట్ ప్రోటోకాల్ వాహనం కేటాయించారు. అయితే ప్రభుత్వ వాహనాలు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంపై విమర్శలు రాగా తిరుపతి రెవెన్యూ అధికారులు పర్యవేక్షణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Side please. Only. ఏం మాట్లాడు? ఏ ఊళ్ళో వచ్చావు? దేవుడు దండం పెట్టేస్తాం, మా దేవుడు నాశనం చేస్తా అంటున్నాడు. ఏ మనిషి? నెల్లూరు జిల్లాలోని అన్ని గ్రంథాలయాల కంటే కోవూరు నియోజకవర్గ కేంద్రంలోని గ్రంథాలయం అన్ని వస్తువులతో పాటు సుందరీకరణగా ఉందని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కోవూరులో 35.08 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పచ్చిపాల శంకరెడ్డి గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతు శారతో కలిసి ఆయన ప్రారంభించారు. కోవూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తన తండ్రి పేరు చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శప్రాయమని ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశంసించారు. లాంటి వ్యక్తులు ముందుకొచ్చి తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం అనేది అభినందించదగ్గ విషయం. అందరూ కూడా రాధన్న లాంటి వ్యక్తులను చూసి ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను గౌరవించి, మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను గౌరవించి ఇటువంటి కార్యక్రమాలు చేపడితే చాలా మంచిది. చాలా దగ్గర చూస్తూ ఉన్నాం ఏ విధంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద చదువులు చదివిపించి, కష్టపడి అప్పులు చేసి బిడ్డల్ని చదివిపించి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు బిడ్డలు ఈ కాలంలో. బాయ్సే కాదు, మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా నేర్చుకొని ఉన్నారు, కూతుర్లు కూడా నేర్చుకొని ఉన్నారు. 2-3 రోజుల క్రితం నాకు ఒక ఇష్యూ వచ్చింది. సిఐ గారికి చెప్పండి, మా బిడ్డ నన్ను చూడడం లేదు, తరివేసింది, ఇంట్లో ఉంచాను. ఇటువంటి చాలా చూస్తూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు. బిడ్డలని బాగా చదివించి అప్పులు చేసి కష్టపడి పైకి తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో నేర్చుకోవాలి. మా రాధన్నను ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడూ చెప్తుంటాడు నాతో, ఏదో ఒకటి తల్లిదండ్రుల పేరుతో నేను పెట్టాలా ప్రసన్న అని నెరవేర్చాడు. ఈరోజు కోవూరులోనే హై స్కూల్కి తల్లిగారి పేరు పెట్టాడు. అదేవిధంగా ఇక్కడ గ్రంథాలయానికి పేరు పెట్టడం జరిగింది.
రాధన్నని మల్లికార్జునని ఇద్దరిని. గుంటూరు జిల్లా తెనాలి గంగానంపేటలో వివాహిత దారుణ హత్యకు గురైంది. స్థానిక భవనంవారి వీధిలో నివాసం ఉంటున్న రామిశెట్టి అలేఖను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. ఉదయం తన గదిలో రక్తపు మడుగులో పడిన అలేఖ మృతదేహాన్ని గుర్తించిన ఆమె భర్త రమేష్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు వివరాలు సేకరించారు. గత కొన్నేళ్లుగా అన్యం శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్యను వేధిస్తున్నాడని, కేసులు కూడా పెట్టామని మృతురాలి భర్త రమేష్ పోలీసులకు తెలిపారు. తన భార్యను శ్రీనివాస్ తరచూ వేధించేవాడని, ఆమెపై హత్యాయత్నం కూడా చేశాడని తెలిపాడు. అతనిపై కేసు కూడా పెట్టామని, అతనికి శిక్ష పడే అవకాశం ఉంటుందని, ఇలా చేశాడని అలాగే భర్త రమేష్ ఆరోపిస్తున్నారు. సుమారు ఉదయం 6 కాల్ రిసీవ్ చేసుకుంటాం. గంగారంపేటలో లేడీ చంపి చంపారన్న వార్త మాకు రావడంతో వెంటనే ఇక్కడికి గంగారంపేట రావడం వచ్చి పరిశీలించగా ఆమె డిసిజీ రామిశెట్టి అలేఖ వైఫ్ ఆఫ్ రమేష్ అండి. ఎవరో చంపి తెలుసుకున్నటువంటి తొందరలో అయితే గతంలో కొంత వేరే వాళ్ళకి వైరం ఉందని వాళ్ళ భర్త నాకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తాను. టీమ్స్ ఫామ్ చేశాను. టీమ్స్ ఫామ్ చేసి పంపించడం జరిగింది. ఇది దాదాపు ఈ మటన్ ఎర్లీ మార్నింగ్ జరిగిందని అనుకుంటాను. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉంటారా లేదా అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నెల్లూరు పట్టణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆయన అలకబూనారు. ఆరో జాబితాలో వేమిరెడ్డి అలకకు ప్రధాన కారణమైంది. ఆరో జాబితాలో నెల్లూరు టౌన్ వైసీపీ అభ్యర్థిగా జగన్, డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ను ఖరారు చేయడంతో వేమిరెడ్డి కినుకు వహించారు. ఆయన పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 3 నియోజకవర్గాల అభ్యర్థులు మార్చాలని ఆయన సూచించినా వైసీపీ అధినాయకత్వం వినకపోవడంతో ఆయన తాను పోటీ చేయనని భీష్మించి కూర్చున్నారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గ అభ్యర్థిగా తన భార్య పేరును వేమిరెడ్డి సూచించారు. అయితే ఖలీల్ను ఖరారు చేయడంతో ఆయనకు ఆగ్రహం వచ్చిందంటున్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. జగన్ మళ్లీ మార్పులు చేర్పులు చేసేందుకు ఇష్టపట్టలేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అందుకే ఆయన ఏరికోరి ఎంపిక చేసిన చివరి నిమిషంలో ఆయన హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు జగన్ కొత్త అభ్యర్థిని వెతుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఆర్థికంగా బలమైన నేత. అంతటి బలమైన నేత వైసీపీకి అవసరం కూడా. వేమిరెడ్డి కండిషన్లకు తలగూడ ఇష్టం లేని జగన్ వేరే నేత కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. మరొకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం ప్రయత్నం చేయాలని ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేతకు అప్పజెప్పారని తెలిసింది. ఆఖరి ప్రయత్నం చేసి ఆయన అందుబాటులోకి రాకపోతే మాత్రం ప్రత్యామ్నాయంగా మరొక నేతను ఎంపిక చేయాలన్న యోచనలో జగన్ ఉన్నారు. మేకపాటి కుటుంబం నుంచి ఒకరి పేరు జగన్ ఆప్షన్లో పెట్టుకున్నట్టు తెలిసింది. వేమిరెడ్డి తాను పోటీ చేయనని భీష్మించి కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మేకపాటి ఫ్యామిలీకి టికెట్ దక్కినట్లేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే వేమిరెడ్డి మాత్రం ససేమేరా అంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఫస్ట్ ఛాన్స్ మాత్రం వేమిరెడ్డికే ఇస్తారంటున్నారు. ఆయన ఓకే అంటే సరి, లేదంటేనే మరొక పేరును చూడాలన్నది జగన్ నిర్ణయంగా కనపడుతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బొజ్జగిచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమైన నేపథ్యంలో నెల్లూరు వైసీపీ ఎంపీ టికెట్ ఎవరిదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే వేమిరెడ్డి అందుబాటులోకి వస్తేనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను నెల్లూరు సిటీ నుంచి తప్పించినా ఆయన పట్టు వేడకపోవడంతో ఆయన మరీ అంత బతిమలాడాల్సిన పని ఏంటన్న చర్చ కూడా మరొకవైపు సాగుతుంది. ఇలా నెల్లూరు వైసీపీ ఎంపీ సీటు విషయంలో వేమిరెడ్డి, మేకపాటి ఫ్యామిలీల మధ్య దోబూచులాడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వేమిరెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేమిరెడ్డి దంపతులు చంద్రబాబును కలిసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినా మళ్లీ పార్లమెంట్ సీటు మాత్రమే దొరుకుతుంది. నెల్లూరు సిటీ టికెట్ ఇప్పటికే మాజీ మంత్రి నారాయణకు ఖరారు కావడంతో ఆయన సతీమణికి దొరికే అవకాశం లేదు. మరి టీడీపీలో చేరితే వేమిరెడ్డికి రాజకీయంగా వచ్చే లాభం ఏంటన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. టీడీపీకి మాత్రం నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి బలమైన అభ్యర్థి దొరికినట్లేనని అంటున్నారు. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీలో వేమిరెడ్డి చేరితే ఇక నెల్లూరు పార్లమెంటు విషయంలో చంద్రబాబు బిందాసుగా ఉండొచ్చన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
దీనిపై అధికారికంగా తెలియాల్సింది. వేమిరెడ్డి మాత్రం టీడీపీలో చేరుతున్నారని, ముహూర్తం కూడా ఖరారైందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవి నా ఊరు నా వార్త విశేషాలు. కీప్ వాచింగ్ News 360. నిజం ఆలోచన మారుస్తుంది.